ఘనంగా ముగిశాయి. దాంతో దుర్గామాతలు శోభాయాత్రకు బయలుదేరారు. బైన్సా భవానీ చౌక్ లో దుర్గామాతకు ఎమ్మెల్యే రామారావు పటేల్, ఏఎస్పీ అవినాష్ కుమార్, సిఐ గోపీనాథ్, ఉత్సవ సమితి సభ్యులు హారతిచ్చి నిమజ్జన శోభాయాత్ర ప్రారంభించారు. పోలీసులకు సహకరిస్తూ శాంతియుతంగా దుర్గామాత నిమజ్జనోత్సవం జరుపుకోవాలని ఎమ్మెల్యే రామారావు మంటప నిర్వాహకులకు సూచించారు. నిమజ్జనంపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 400 మంది పోలీసులను విధులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏఎస్పీ అవినాష్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. సర్దీ నవరాత్రులు చాలా శాంతియుతంగా జరిగింది. ఈరోజు మన దుర్గా నిమజ్జనం కూడా జరుగుతున్నాయి. సో మన దేశంలో గణేష్ నిమజ్జనం కూడా చాలా శాంతియుతంగా అయింది. అదేవిధంగా ఈరోజు కూడా అదే గణేష్ లాగా మేము దుర్గా నిమజ్జనం కూడా జరుపుకోవడానికి కోరుకుంటున్నాము. ఉత్సవ సమితి నుండి మనకు బాగా సపోర్ట్ వస్తున్నది. ఈరోజు మనకు ఆల్మోస్ట్ 400 మందితో బందోబస్తు చేయడం జరుగుతున్నాయి. సో ఏం ఇష్యూ లేకుండా శాంతియుతంగా నేను మొత్తం నిమజ్జనం చేద్దాం. దుర్గామాత ఉత్సవాలు ప్రతిరోజు అమ్మవారు ప్రతి రూపంలో మనకు దర్శనమియడం జరిగింది. చివరి రోజు ఈరోజు మహిళాపట్నంలో మనం అందరం కలిసి నిమజ్జనం చేస్తున్నాం. మొట్టమొదటిసారి యాదవ కులస్తుల దగ్గర పూజ చేసేసి ఇక్కడ భవానీ చౌక్లో మన మాజీ కౌన్సిలర్ విజయ్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిగింది. మా సోదరులకు, హిందూ సోదరులకు అందరికీ ఒకటే చెప్తున్నాను, మాతకు 9 రోజులు ఏదైతే మీరు ఇష్టాపరంగా పూజ చేశారు, చెప్పులు లేక ఒక పూట అన్నం తిని పూజ చేసి